ఏంటి టిఫిన్ ఉప్మా? ఎక్కడ? ఓనర్ అంకుల్ ఎక్కడ అసలు? బాబాయ్ నేను హాస్టల్ జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు నాకు టిఫిన్ ఉప్మా ఉంటదని నువ్వు నాకు చెప్పలేదు బాబాయ్. బాబు ఈ ఒక్క రోజుకే అడ్జస్ట్ అవ్వు బాబు. అంటే సరుకులు అనుకున్న టైంకి రాలేదు. అందుకని ఉప్మా చేయాల్సొచ్చింది. ఇంకా నెక్స్ట్ టైమ్ ఇలాంటిది రిపీట్ అవ్వదు బాబు. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి బాబాయ్? డబ్బులు కట్టాంగా. నేనైతే ఇంకో 30 మినిట్స్‌లో ఆఫీస్‌కెళ్ళిపోవాలి బాబాయ్. వేరే టిఫిన్ చేపిస్తావో, బయట నుంచి తెప్పిస్తావో నీ ఇష్టం. నేనైతే ఉప్మా తినను. రేయ్! రూమ్‌లో ఎవరు లేరు కదరా! లాస్ట్ ఎళ్ళేది నువ్వే కదా! ఆ లైట్లు, ఫ్యాన్‌లు ఆఫ్ చేసి ఎళ్ళొచ్చు కదరా! ఓనర్‌గా నువ్వుండగా లైట్లు, ఫ్యాన్‌లు మేము ఆపితే ఏం బావుంటది బాబాయ్. నాకు టైం అవుతుంది బాబాయ్. నేనెళ్తున్నాను. నువ్వే మెయింటైన్ చేసుకో హాస్టల్ అంతా. రేయ్! బకెట్ వాటర్‌తో చెప్పులు కడుగుతున్నావా? అసలే వాటర్ లేవయ్యా సిటీలో. ఫీ పే చేస్తున్నాంగా. మా ఇష్టం ఎట్లైనా వాడుకుంటాం. అంటే బాబాయ్ చెప్పులకు బాగా బురదుంది బాబాయ్ అందుకు. అంతేలే నేను ట్యాంకర్లు వాటర్ కొంటా ఉంటా. మీరు కడుగుతా ఉండండి. కడుక్కోండి. ఏంటి సురేష్ ఇప్పుడే వీచ్ ఫ్రైడ్ రైస్ తిన్నావు? అప్పుడే ఆకలేస్తుందా? ఫీ కడుతున్నాంగా. అంటే బాబాయ్ ఎలాగో నా వాటా ఫుడ్ ఉంది కదా! అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు? బయట కుక్కల కన్నా పెడితే పుణ్యం వస్తదని. సమాజ సేవ. హ్మ్. బాబాయ్ చికెన్ అయిపోయింది. తొందరగా చేపించు. ఏంటి? చికెన్ అయిపోయిందా? 20 కిలోల చికెన్ రా! నాన్ వెజ్ అంటే చాలు కింటాలు తింటారు వెనక ముందు చూడకుండా. ఛ! వీళ్ళ బదులు గర్ల్స్ హాస్టల్ పెట్టించుకున్నా బాగుండు. రే 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 రే! అబ్బా! రే మీరు గొడవపడి మధ్యలో నా టీవీ పగలగొట్టారేంట్రా? ఏయ్! నిన్ను 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 కొడతా. ఎక్కువ మాట్లాడితే నిన్ను 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 కొడతా. నువ్వు నువ్వు అన్నీ అది లేదంటే నీకుంది నీకుంది